ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం కలిసి. వివాహము అన్ని విషయములు ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. చదవని లేఖన భాగము దేవుడు దీవించి చేరి వచ్చిన మనందరితో మాట్లాడినట్లు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. వేరు వేరు ప్రాంతాల్లో జీవించారు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయమందు తండ్రి వారి ఒక కుటుంబముగా మీరు జతపరచబోయే ముందు దేవా మీ సన్నిధి నుంచి వందనాలు. దైవ సేవకుల మధ్య పరిశుద్ధుల మధ్య ఈ వివాహం జరుగుతుండగా మీరు సహాయం చేయండి. ఈ వివాహాన్ని మీరు ఆస్వాదించి దీవించండి. వారు కలిసి జీవించడం ఆశ్చర్యకరంగా మార్చండి. మరి ఈ వాక్యము ధ్యానిస్తుడిగా నాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. దేవా మీ దాసుడు జాషువాను బట్టి అక్కను బట్టి వందనాలు. వారి పరిచర్ని బట్టి మీకు వందనాలు. మీ దాసుడు ప్రభా ఈ మారుమూల గ్రామాల్లో తీసుకుని వచ్చి గడిచిన సంవత్సరాలన్నింటిలో కూడా దేవా అనేకమైన స్థలాలకి మీ దాసుడు ద్వారా వాక్యం తీసుకుని వెళ్ళి దేవా అనేక మంది మార్చబట్లో మీరు సహాయపడ్డారు. ఆయన మీ దాసుని పరిచర్యలో నాలాంటి వాడు కూడా తండ్రి యొక్క సమయంలో తండ్రి పరిచర్య చేయడానికి నన్ను కూడా అనుమతించిన మీ ప్రేమను బట్టి వందనాలు. ఈ మాటలు ఆస్వాదించి విడిచి మాకు పంచిపెట్టండి. మీ నోటున్న మాట నోట వచ్చమని ప్రార్థిస్తూ ఈ శబ్ద తరంగం ద్వారా వెళుతున్న ప్రతి మాట తండ్రి నాయన రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. దేవ పడిపోయిన వారిని తిరిగి కట్టండి. దేవ కుటుంబాలను ఆస్వాదించమని యేసుక్రీస్తు ప్రభువారి నామను బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రెండు మాటలు మనము అనేకమైనటువంటి వివాహాల్లో అనేకమైన స్థలాల్లో మనందరికీ ఈ రెండు మాటలు ఎంతో సుపరిచితమైనటువంటి మాట. వివాహము అన్ని విషయంలో కూడా ఘనమైనది అని చెప్పి కిందన పౌరు భక్తుడు ఏమన్నాడంటే పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మానవాళి యొక్క క్షేమం కొరకై అసలు వివాహం అంటే ఏమిటి, వివాహము అన్ని విషయంలో కూడా ఘనమైనది అంటే వివాహము అవ్వకుండా భార్యాభర్తలుగా కలిసి ఉంటే